హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఫుడీస్ గ్యాలరీ. ఈరోజు బంజారా స్పెషల్ జొన్న రొట్టె గురించి చెప్తున్నా. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇప్పటి రోజుల్లో హెల్త్ బెనిఫిట్స్ కోసం అందరూ జొన్న రొట్టె, రాగి రొట్టె అని తింటున్నారు కదా, అందుకే యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోయాలి. వాటర్ ఇంత అంత అని ఏం లేదండి. మనం రొట్టె ఇట్లా చేయాలనుకుంటే దానికి తగ్గట్టు ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత దానిలో పిండి వేసి కలుపుకోవాలండి. ఇక్కడ ఏంటంటే జొన్న రొట్టె అనేది ప్రతి దానికి యూజ్ఫుల్ అండి, ప్రతి దానికి హెల్ప్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కొంచెం వాటర్ మరగగానే పట్టించిన పిండి తీసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జొన్న రొట్టె హెల్త్ పరంగా చాలా బెటర్ అండి. చపాతీ తిన్నా, రైస్ తిన్నా రెండు ఈక్వల్ అంటున్నారు కాబట్టి జొన్న రొట్టె చాలా మేలు చేస్తుంది. మరుగుతున్న వాటర్లో జొన్న పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కప్పు వాటర్కి కప్పు పిండితో చేస్తున్నానండి. ఇదంతా మీకు అర్థం అవ్వాలని ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, అండ్ లెంతీ ప్రాసెస్ కూడా. ఎందుకంటే ఇది ఫుల్ వీడియో చేయడానికి ఎవరైనా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. పిండి వేసిన తర్వాత కలుపుకోవాలి స్పూన్తో. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలు అయితే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. తెలంగాణలో ఎక్కువ శాతం పచ్చ జొన్నలే దొరుకుతాయి. దీంతో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఎంత మనం చేసినా బంజారాల టేస్ట్ మాత్రం చాలా వేరుగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి వాళ్ళు చేసే రొట్టెలు. దాంట్లోకి ఏదైనా రోటి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పిండిని తీసుకొని కొంచెం పిండిని చేతితో కలిపి స్పూన్తో కలుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలి. పిండి కన్సిస్ట్ అనేది బాగా కలుపుకోవాలండి. మనం ఎంత గట్టిగా కలుపుతామో రొట్టె అనేది అంత బాగా వస్తుంది. దీనికి వేడి వాటర్తోటే చేసుకోవాలి. మామూలుగా నార్మల్ వాటర్తో చేస్తే పిండి అంతా రొట్టె మాత్రం సాఫ్ట్గా రాదండి, విరిగిపోయినట్టు వస్తుంది. ఇలా కొంచెం పిండిని తీసుకొని చేతితో ఫ్లోర్ మీద వేసుకొని చేతితో మంచిగా కలుపుతూ మెత్తగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి. దీనివల్ల రొట్టె కన్సిస్టెంట్ అనేది బాగా వస్తుంది. ఇలా చేస్తూ చేతితో పిసుకుతూ రొట్టె ముద్ద అనేది మెత్తగా అయ్యేదాకా అలా పిసుకుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది రొట్టె చేయాలంటే ఇలా మనం కలపడంలోనే ఉంటుంది. పిండి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుందండి. నేను వీడియోలో చేస్తున్నట్టు చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఒక చేత్తో వీడియో తీయడం వల్ల ఇంకో చేత్తో మాత్రమే చేయగలుగుతున్నా. మీరైతే వీడియో తీసే అవసరం లేదు కాబట్టి రెండు చేతులతో ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ మొత్తం రొట్టె మీద పెట్టేసరికి ఆఫ్ మాత్రమే కనబడుతుంది. కెమెరా అనేది పక్కకు జరిగిందండి, చూసుకోలేదు. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీని రౌండ్ కన్సిస్టెంట్ వచ్చే వరకు చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి సరిగ్గా రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం 2-3 టైమ్స్ ట్రై చేస్తే జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా తిప్పుతూ చేయడం వల్ల మనకు రొట్టె అనేది రౌండ్గా వస్తుంది. పిండి చల్లుతూ చేయడం వల్ల రొట్టె అనేది సాగుతుందండి. పెద్దవాళ్ళు అంటారు కదా, పిండి కొద్దీ రొట్టె అని. సేమ్ అదే వర్తిస్తుంది దీనికి కూడా.
ఇలా రౌండ్గా చేస్తూ నేను మధ్యలో కోలా యూజ్ చేశాను. ఫింగర్స్ పడతాయి కదా, ఫింగర్స్ అచ్చులు ఉంటాయి కాబట్టి అది సాఫ్ట్ కోసం అని చెప్పేసి దాన్ని అలా చేశాను, అడ్జస్ట్ కావడం కోసమని కోలతో మధ్యలో ట్రై చేశాను. దీన్ని తర్వాత పెనం వేడి చేసుకోవాలండి. పెనం వేడి చేసుకొని మెల్లిగా తీస్తూ పెనంపై వేసుకోవాలి. సైడ్లకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మెల్లిగా చూసుకుంటూ చేయాలి. ఇదంతా ఒకటే కన్సిస్టెంట్లో ఉండాలి. ఒక సైడు పలచగా ఒక సైడు మందంగా ఉండకుండా చూసుకోవాలి. కార్నర్స్ అన్నీ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి వేళ్ళతో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇలా పెనం మీద వేస్తూ కాలవాలి. ఇక్కడ నేను వాటర్ పెట్టడం మర్చిపోయాను, అందుకే ఇంకో రొట్టెతో వాటర్ పెట్టడం ఎలాగో చూపిస్తాను. ఇంకో రొట్టెలో ఇలా మొత్తం అయ్యేదాకా కాల్చుకోవాలి. మనం దీంట్లో ఎప్పుడు ఆయిల్ అనేది యూజ్ చేయం, ఓన్లీ వాటర్ తోటే. అందుకే ఇది చాలా హెల్త్ అన్నట్టు. వితౌట్ ఆయిల్తో ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళకి జొన్న రొట్టె బెస్ట్ ఆప్షన్గా చెప్తాను. ఇలా చేయాలి. మీకు అర్థం అవడం కోసమని ఇంకొక రొట్టె తీసుకొని దానికి తడి అప్లై చేయడం మీకు ఎలానో చూపిస్తున్నా. ఇలా వాటర్తో మొత్తం వైట్ పిండి అంతా పోయే వరకు వాటర్తో అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేయడం వల్ల రొట్టె అనేది బాగా కాలుతుందండి. ఇలా మొత్తం రొట్టె అనేది వైట్ కనబడకుండా మంచిగా తడి క్లాత్తో వాటర్ అప్లై చేయాలి. తర్వాత మరలేయాలి. మరలేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి.